వాక్యాన్ని కీర్తన 136వ కీర్తన. ఈ 136వ కీర్తన భాగములో సుమారు 26 వచనాలు ఉన్నాయి. మరి 26 వచనాల సారాంశం ఏమిటంటే, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞతా భావము కలిగి జీవించాలని ఈ కీర్తన తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా సృజించి మానవుని మాత్రం తన స్వహస్తాలతో తన రూపములో తన పోలికలో తన కొరకు సృజించుకున్నారు. మరి దేవుడి చేత ఈ సృజించబడిన మానవుడు దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించాలని దేవుని కోరిక. అందుకే కృతజ్ఞత భావము అనే పేరుకు అర్థం ఏంటంటే, దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు గలవారినే కృతజ్ఞతా భావము గలవారని కీర్తన చెబుతుందండి. ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని చేసి మానవుని మాత్రం తన స్వహస్తాలతో చేశారు. తన జీవాన్ని వాయువునిచ్చి జీవాత్మగా చేసి తన కొరకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనుక, మరి లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించాలనే దేవుని కోరికండి. చూడండి, తల్లిదండ్రులైన మనం మన బిడ్డలు మన మాట విని ఆ ప్రకారంగా జీవించాలని కోరుకుంటాం. మరి దేవుని మన పిల్లలు మన మాట వినకపోతే మనకు దుఃఖం కలుగుతుందండి. నా బిడ్డ నా మాట వినట్లేదని వేదన పడతాం. అలాగే ప్రియులారా, మరి దేవుని బిడ్డలో దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించేవారై ఉండాలి. ఎందుకంటే లోకంలో మానవులందరూ దేవుని చేత సృజించబడిన వారే కానీ ఆ దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు కొందరే గనుక, అందులో మనం ఉన్నాము గనుక మనము దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించగలిగితే దేవుని పట్ల మనం కృతజ్ఞతా భావము కలిగిన వారమై ఉంటాం. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడట. ఎందుకంటే ఆయన మనసు ఎరిగిన మంచి దేవుడు అండి. మన పై రూపాన్ని చూడలేదు. ఏ మనసుతో నువ్వు ఆయన్ని సన్నిధికి వస్తున్నావో ఆయన చూస్తున్నాడు, ఆయన సేవిస్తున్నావో చూస్తున్నాడు. కనుక దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసుతో దైవ సన్నిధికి రావాలి. అటు రీతిగా మానవుడు అనగా దేవుని పిల్లలు నడుచుకోగలిగితే ప్రియులారా, వారిని బట్టి దేవుడు ఘనపరచబడతాడు. అదే దేవునికి మనం చెల్లించే కృతజ్ఞత. అప్పుడు దేవుడు అటండి తన కృపనిచ్చి నడిపిస్తాడట. ఎవరైతే కృతజ్ఞత భావము కలిగి ఉంటారో వారికి ఆయన కృపనిస్తాడండి. ఆయన కృప అంటే చాలామందికి అర్థం కావట్లా. ఆయన కృప ఎంత శక్తి కలదో తెలుసండి. ఆయన కృపను పొందుకోగలిగితే లోకములో పాపములో పడిపోవు. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, కొదువుల్లో, కొరతల్లో, వ్యాధి బాధల్లో కృంగిపోవు, కృషించిపోవు. దేవుని కృప లోకములో పాపములో పడిపోకుండా కాపాడేది మనల్ని. శ్రమల్లో, కష్టాల్లో, కొదువులు, కొరతలు, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించేదే దేవుని కృప అంటే. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి కృపను మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండని కీర్తన అంతా చెప్తుంది. ప్రియులారా, ఆయన కృపతో భూలోకమంతా నింపబడి ఉందండి. ఎవరైతే ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు కలిగి ఉంటారో వారికి ఆయన కృపనిచ్చి నడిపిస్తాడు. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చి ఏదో వినేసి వెళ్ళిపోయే వారిగా ఉంటే దేవుడు తన కృపనివ్వడు. ఎందుకంటే మన మనస్సులో ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రియులారా, గమనించాలి. అందుకని చాలామంది నమ్మి బాప్తిసం పొందినప్పుడు మేము ప్రమాణం చేస్తుంటాం. నెలలో మీరు అంగీకారం తెలియజేస్తారు.
ఇదిగో నీవు ప్రభుని నమ్ముకున్నావు గనుక, ప్రభు మార్గంలోకి వస్తున్నావు గనుక ఇక మీదట నీ బంధువులు కానీ, మిత్రులు కానీ, నీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ, నీ స్నేహితుల ద్వారా కానీ ఎటువంటి ఆటంకము ఏర్పడినా ప్రభు సన్నిధిని సహవాసమును విడువక వెంబడించగలవా అని మేము ప్రమాణం చేస్తుంటాం. వెంబడిస్తానని చెప్పేస్తారు మీరు, మంచిదే. ఆ మాట దేవుని సన్నిధికి చేరుతుంది. నిజంగా నువ్వు దైవని సన్నిధి సహవాసాన్ని నమ్ముకున్నప్పటి నుంచి లోకాన్ని విడిచిపెట్టే వరకు ఆ యొక్క ప్రమాణాన్ని పాటించగలిగితే ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇలా చాలా మంది అక్కడ ఏదో బాప్తిసం పొందేసి ఆ ప్రమాణం చేసేటప్పుడు అంగీకారం తెలియజేస్తున్నారు, కానీ మరి ఆయన సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించగలుగుతున్నారండి? మరి సిటీల్లో చూడండి, కొన్ని పట్టణాల్లో చూడండి, కొన్ని మందిరాల్లో వారానికి కనీసం 4 కూటాలన్నీ ఉంటాయి. యవనస్తుల కూటం అంటారు, స్త్రీల కూటం అంటారు, పురుషుల కూటం అంటారు. అలాగా ఇంచుమించు 4-5 కూటాలు, వారమంతా కూటాలు ఉంటుంటాయి, సంఘ పరిచయ కూటాలు. కానీ మన పల్లెటూరు వాళ్ళం కనుక, రెక్కాడితే కానీ డొక్కాడనే వారం కనుక ఏం చేస్తున్నామంటే ఆదివారం ఆరాధన, శనివారం రాత్రి సిద్ధపాటు కూడిక. రౌపాల్ గారు చెప్పినట్లుగా పూర్వం ఉపవాస ప్రార్థన అని పెట్టేవాళ్ళం. అప్పుడు ఖచ్చితంగా అందరూ ఉపవాసం ఉండేవారు. దైవ సన్నిధిలో చాలా నిష్ఠగా నిరీక్షణ కలిగి ఉండేవారు. రాను రాను మరి అనేక వ్యాధులు శరీరంలోకి రావడం వల్ల ఎక్కువ మంది బీపీ, షుగర్, రకరకాల వ్యాధులతో మొత్తపడడం వల్ల అది మీకే అప్పగించాం. ఎవరన్నా ఉండగలిగితే ఉంటున్నారు, లేకపోతే దైవ సన్నిధికి వస్తున్నారు. అందుకని ప్రభు రాకడకు సిద్ధపరచాలని ఆశతో ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి సిద్ధపాడు కూడిక అని మార్చడం జరిగింది అప్పటి నుంచి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలందరూ దేవుని రాకడకు సిద్ధపడాలండి. ఎందుకంటే ఆయన మధ్యాకాశం త్వరలో రాబోతున్నాడు. ఆయనతో మనం కలిసి 7 ఏండ్లు విందులో పాల్గొనే ఆనందం అది. హల్లెలూయా. ఏదో లోకంలో ఒక రోజు ఏదో కూడా విందు ఎవరో ఏర్పాటు చేశారని ఆ విందు కొరకు పరుగులు తీస్తున్నారు. అది తాత్కాలికమైన ఆనందం. నువ్వెంతో వయప్రయాసాలతో వెళ్తావు, వారు పెట్టింది ఏదో తింటావు, అక్కడే దాన్ని ఇదవుతుంది. ఎందుకంటే రుచిగా లేకపోతే నిట్టూరు పీడిస్తావు. ఎంత తింటావండి? తినగలనంతే తింటావు, అంతేనా? అంతకంటే ఎక్కువ తినేస్తావా? వారం రోజులు సరిపడి తెచ్చుకుంటావా? లేదు. కనుక ఈ లోక విందుల వైపు కాదు మన అరులు చాచేదండి. దేవుడు సిద్ధపరిచే విందు 7 ఏండ్లు, 7 సంవత్సరాలు ప్రభుతో కలిసి మధ్యాకాశములో ఆనందించే అనుభవం అది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలందరూ ఇటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. అది కృతజ్ఞత అంటే. కనుక దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకోవడమే కృతజ్ఞత. కాబట్టి ప్రియులారా, వారానికి 2 కూటాలు జరుగుతున్నాయి అంతే. అంతేకాదు నెలకొక కూటం జరుగుతుంది, ఆల్ నైట్ ప్రేయర్. దానికి రారు, ఏదో కొందరే. మరి ఆల్ నైట్ ప్రేయర్ ఏంటి అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిని రాత్రంతా అనుభవించే ఆనందం. ఇంటి దగ్గర మనం రాత్రంతా మెలుకోకుండా దేవుని సన్నిధిని అనుభవించగలమా? అనుభవించలేము. కనుక సంగముగా చేరి దైవ సన్నిధిని రాత్రంతా అనుభవించే ఆనందమే సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే. ఈ ఆనందం నిజంగా రుచి చూస్తే విడిచిపెట్టలేరండి. స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. మంచిది ప్రియులారా. కనుక కృతజ్ఞతాభావం అనగా దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించడమే కృతజ్ఞతాభావం అంటే. ఎవరైతే ఇటువంటి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో వారికే దేవుడట తన కృపనిచ్చి నడిపిస్తాడటండి. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. ఆయన కృప మన లోకములో పాపములో పడిపోకుండా కాపాడేది. అంతేకాదు శ్రమల్లో, కష్టాల్లో, శోధనలలో, వేదనలలో, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా మనలను బలపరిచి నడిపించేది
దేవుని కృప. దేవునికి స్తోత్ర. కనుక ప్రియులారా, ఆది మానవుడు ఆదామవ్వలు దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించవలసిన వారు ఉండగా వారు దేవుని మాటలు విన్నారు కానీ ఆ ప్రకారంగా జీవించలేకపోయారు. కనుకనే వారు దేవుని కృపకు దూరం అయిపోయారండి. అందుకని ఆది మానవుడైన ఆదాము పాపి అయిన మనుషుడుగా ఉండేవాడు. అంటే పాపి అయిన మనుషుడు దేవునికి దూరంగా ఉండేవాడు అని అర్థం. కనుక పాపులు పరలోకానికి చేరలేరు, ప్రభు సన్నిధిని అనుభవించలేరు. మన హృదయంలో పాపం ఉంటే దేవునికి ప్రార్థనే చేయలేము. బైబిల్ చెప్తున్న సత్యం అది. స్తోత్రం చెప్తారు అందరూ. పాపం ఎప్పుడు లోకం వైపు పరుగులు తీస్తుంది కానీ దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి జీవించేవారుగా నడిపించదు పాపం. కనుక క్రియలారా గమనించాలి. ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు నోవాహు. నోవాహు అటండి దేవుని కృపను పొందాడని రాశారు అక్కడ. 6వ అధ్యాయము 8 చదివితే, అయితే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అన్నారు. మరి నోవాహు దేవుని కృప ఎలా పొందుకోగలిగాడు? అక్కడ కింద వచనంలో ఉంటుంది, 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసాను అన్నాడు. అట్లు చేశానంటే దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా చేశాడు. దేవుని మాట విన్నాడు, ఆ ప్రకారంగా చేశాడు. కనుకనే దేవుడు నోవాహుకు తన కృపనిచ్చాడు. ఎంతమంది వచ్చి ఓడ నిర్మిస్తున్నప్పుడు అవహేళన చేసినా, అపహాసం చేసినా, నిందించినా, బాధించినా అవేవి కూడా పట్టించుకోలేదండి. ఆయన దేవుడిచ్చిన కృప అంత గొప్పది. దేవుని కృప ఆయన ధైర్యంగా నడిపించింది. ఎంతమంది దూషించినా, అవహేళన చేసినా కూడా అవేవి కూడా నోవాహును కృంగదీయకుండా, కలవరి పెట్టకుండా దేవుడు చెప్పిన పని చేయించింది దేవుని కృప. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని కృప పొందాలంటే దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు మనలోకి రావాలి. అటువంటి మనసు మనలోకి వచ్చినప్పుడే దేవుని కృపను పొందుకుంటామండి. అందుకే దేవదేవుడు ఎబ్రీ పత్రికలో రాయించాడు. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితే, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు. ఆ కుమారుడి ద్వారా సృష్టి అంతా కలిగిందంటాడు. ఆ కుమారుడే సృష్టికి శిల్పి, నిర్మాణకుడై ఉన్నాడంటాడు. ప్రియులారా, కనుక పూర్వకాలం నుండి అనగా ఆదామవ్వలు దేవుని సన్నిధికి దూరమైన నాటి నుంచి కూడా దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదు ప్రియులారా. ఎందుకంటే ఎవరైతే ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించే మనస్సు కలిగి ఉంటారో వారికి ఆయన కృపనివ్వాలని, ఆ కృపనిచ్చి వారి లోకములో నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకనే దేవునికి దూరమైన మానవులతో కూడా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక ప్రియులారా గమనించాలి, ఆయన మాటలు యొక్క క్రీస్తు శకంలో క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. క్రీస్తు యేసు ద్వారా మాట్లాడిన మాటలే దేవుని మాటలు. ఆ మాటలు విని ఆ ప్రకారంగా జీవించే మనసు మనలోకి వస్తే మనం ఆయన కృపను పొందుకుంటాం. ఆ కృప మనం లోకములో పాపములో పడిపోకుండా కాపాడుతుంది. శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపిస్తుంది. అటువంటి కృపను ఆయన మనకిస్తాడు. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో ఓ మాట మనం చదివినట్లయితే ప్రియులారా, 11వ అధ్యాయం 17వ వచనం నుంచి కూడా చదివితే మన పితరుడైన అబ్రహాము కొరకు రాయబడింది అక్కడ. అబ్రహాముకి దేవుడు ఏకైక సంతానముగా ఇస్సాకునిచ్చాడు.
అతడు 100 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఇస్సాకును దేవుడిచ్చాడు. ఇస్సాకును బట్టి అబ్రాహాము శారాలు ఎంతగానో ఆనందించేవారట, లేక లేక పుట్టిన కుమారుడని. ఆ లేక లేక పుట్టిన కుమారుడిని బట్టి వారు సంతోషించడం దేవుడు చూశాడండి. ఆ సంతోషాన్ని తీసివేయడం మనకి ఇష్టం కాదు, కానీ అబ్రహాము మరి ఆయన మాట విని ఆ ప్రకారంగా చేస్తాడో లేదని పరీక్షించడానికి ఆ దేవదేవుడు అబ్రహాముకు ఒక పరిశోధన పెట్టాడట. ఏమిటంటే, ఒక రోజున అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుడిగా ఇచ్చిన ఇస్సాకును నాకు బలి ఇవ్వాలి అని అడిగాడట. అది కూడా మోరియా దేశంలో నీవు చూపించే పర్వతం మీద ఇవ్వాలన్నాడట. అబ్రహాం మారు మాట్లాడలేదండి. ఎందుకంటే అబ్రహాముకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం గొప్పది. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీకు ఇవ్వబోయే సంతానము ద్వారా భూలోకమంతా నేను నిర్ణయించబోతున్నాను, ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన జనాంగాన్ని ద్వారా పుట్టించబోతున్నాను, సముద్రపు ఇసుకరేణులంత జనాంగాన్ని నీకు ఇవ్వబోయే సంతానముతో ఇవ్వబోతున్నాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మరిచిపోయేవాడు కాదని, నమ్మదగిన వాడని నమ్మాడండి. కనుకనే దేవుని మాట విని ఆ ప్రకారంగా చేయడానికి సిద్ధపడ్డాడు. తన కుమారుని ఇస్సాకును సిద్ధపరిచాడు. ఆ బలియాగానికి కావలసిన కట్టెలను కూడా సిద్ధపరిచాడు. ఖడ్గాను కూడా తీసుకున్నాడు. పనివారిని కూడా తోడుగా తీసుకుని వెళ్ళాడు. మోరియా దేశం అయితే దేవుడు వెళ్ళమన్నాడు. ఆ దేశం వెళ్ళి ఆ పర్వతాల వైపు చూస్తున్నాడట. ఏ పర్వతం మీద బలి ఇవ్వాలని అడుగుతున్నాడు దేవుడిని. దేవుడు చూపించాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. మారు మాట్లాడకుండా పనివారుతో అంటాడు, నా కుమారుడు నేను వెళ్ళి బలి అర్పించి మరలా వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంత విశ్వాసం అండి అబ్రహాంది. దేవునికి తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడి వెళ్ళాడు. వెళ్ళడమే కాదండి, బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి పరుండబెట్టాడు. బలి ఇవ్వడానికి తన ఖడ్గాను కూడా ఎత్తాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఖడ్గాన్ని ఎత్తాడో ఆ నరికి వేయడానికి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుని ఇవ్వడానికి కూడా వినిదీయలేదు కనుక ఇదిగో దేవుడు నీ యొక్క భక్తిని అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన్ని చేయి దింపమన్నాడు, ఆయన నరకవద్దన్నాడు. దేవునికి స్తోత్రం. అదిగో ఆ యొక్క చెట్ల మధ్య చిక్కుకొని ఉన్న ఆ పొట్టేళ్లను బలిమ్మన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుని కృప పొందుకున్నాడు అబ్రహాం. ఎందుకంటే ప్రియులారా, దేవుని మాట విని ఆ ప్రకారంగా చేయడానికి ఇష్టపడ్డాడండి. ఇంటి దగ్గర కనీసం భార్యతో చెప్పి ఆడవలేదు. తను కూడా బిడ్డను చూసి దుఃఖపడలేదండి. సంతోషముతో మోరియా దేశం తీసుకువెళ్ళాడు బిడ్డను. సంతోషముతో పర్వతం మీదకి తీసుకెళ్లి బలిపీఠం కట్టి పరుండబెట్టి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లితారా? హల్లెలూయా. కనుక దేవుని మాట విని ఆ ప్రకారంగా చేస్తే దేవుని కృప మనం పొందుకుంటాం. ఆ కృపే మనల్ని కాపాడేది. ఆ కృపే మనలో ఉన్న సంతోషాన్ని తొలగించదండి, దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇస్తుందండి. హల్లెలూయా. అటువంటి కృపను మన పితరుడైన అబ్రహాం పొందుకున్నాడండి. అలాగే ఎంతో మంది భక్తులు ఆయన కృపను పొందుకుంటూ వచ్చారు. అపోస్తుల కార్యములో ప్రవక్త అయిన మోషే చెప్తున్నాడు చూడండి, 7వ అధ్యాయం. మోషే చెప్తున్నాడు, 3వ అధ్యాయం 22 నుంచి చదవను దయతో. హల్లెలూయా. ప్రవక్త అయిన మోషే చెప్తున్నారు, ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నది ఆయన ఏర్పరచుకున్న ప్రజలను నడిపించడానికి మాత్రమే, దేవుని మార్గములో నడిపించడానికి మాత్రమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్పిన మాటలు మీకు వినిపించడానికి మాత్రమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నాలాంటి ఒక ప్రవక్తను మీలోంచి దేవుడు పుట్టించబోతున్నాడు.
ఆయన మాట శక్తి గలది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో జ్ఞానముంది, ఆయన మాటలో వెలుగుంది. ఆయన మాటలే మీ జీవితాన్ని మార్చే మాటలు. దేవుని స్తోత్రం. మీ బ్రతుకులను బాగు చేసే మాటలు. ఆయన మాటలు ఎవరైతే వినరో వారు సర్వనాశనం అవుతారంటే నశించిపోతారు అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన మాట వినాలి. ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే ఆయన కృపను మనం పొందుకుంటాము అని మోషే గారు ముందే చెప్పాడు. మోషే గారు ప్రవక్తలందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు ప్రవక్త నుంచి ఎందరో ప్రవక్తలు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మాట విని ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారే దేవుని కృపను పొందుకుంటారండి. కనుక అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు గల వారికి దొరుకుతుంది దేవుని కృప. అంతేగాని లోకంలో అర్థమైన వారికి దొరికేది కాదు ఈ కృప. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, తన కుమారుడైన క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు అంటాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం. ఆయనతో సహవాసం చేయడం అనగా ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించడమే ఆయనతో సహవాసం అంటే. ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించడమే ఆయనతో సహవాసం అంటే. అదే నిజమైన కృతజ్ఞత భావం అంటే. అటువంటి వారికి ఆయన కృపను వారికి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియురా, మత్తయి రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. అక్కడ 17వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆయన రూపాంతరం పొందారటండి. అనగా తన మహిమను చూపించారు. అక్కడ ఆయన ఏమై ఉన్నాడో ఆ మహిమను అక్కడ చూపించగానే ఆ మహిమ తేజస్సులో యేసు ప్రభుని వారు చూడలేకపోతున్నారు. అంత ప్రకాశమానమైన వెలుగుతో ఆయన ప్రకాశిస్తున్నాడండి. ఆ ప్రకాశమైన వెలుగులో వారు మోషేను ఏలియాను చూశారంట. ఎందుకు మోషేను ఏలియాను యేసయ్య వారికి చూపించాడంటే, వీరి మనసులో ప్రవక్త అయిన మోషే ఉన్నాడు, ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడండి. వారు అనుకుంటున్నారు మోషే మాటలు విని ఆ ప్రకారం నడుచుకుంటే ఆయన కృప పొందుకుంటాం అనుకుంటున్నారు. లేక ఏలియా మాటలు విని ఆ ప్రకారం నడుచుకుంటే నేను కృప పొందుతాం అనుకుంటున్నారు. కానీ మోషే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవక్త, దేవుని కృపను గూర్చి తెలియజేసిన ప్రవక్త. ఏలియా కూడా దేవుని కృప ఏ విధంగా పొందగలమో తెలియజేసిన ప్రవక్త. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మానవాళికి దేవుని కృప అనుగ్రహించబడుతుందని తెలియజేసిన ప్రవక్తలు వీరు. దేవునికి స్తోత్రం. అంతేగాని వారి మాటలో అంత శక్తి లేదండి ప్రియులారా. వారి మాట ఎవరు బ్రతుకులను మార్చలేవండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రవక్తలందరూ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పారండి. దేవుని సంకల్పాన్ని బయలుపరిచారండి. దైవ సన్నిధికి దూరమైన మానవుడు దేవుని సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించాలంటే ప్రభువైన క్రీస్తు యేసుగా భూలోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన మాట వింటే ఆ ప్రకారంగా జీవించే మనసుంటే వారికి ఆయన కృప పొందుకుంటారని, అప్పుడే ఆయనతో వారి సహవాసం చేయగలరని వారు ఎందరో ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం. కనుక ఈ ప్రవక్తల కొరకు తెలుసు వీళ్ళందరికీ. యేసయ్య ఏర్పాటు చేసే శిష్యులందరికీ తెలుసు. ఈనాడు ప్రవక్తల కొరకు కూడా మనము కూడా విని ఉన్నాం. విన్నారా లేదా? మోషే కొరకు తెలుసా మీకు? మాట్లాడేంటమ్మా, వినలేదు ఇప్పుడు మోషే కొరకు. ఏలియా కోసం వినలేదా?
ప్రవక్త అయిన మోషే కొరకు, ఏలియా కొరకు, ప్రవక్తలందరి కొరకు మీకు బోధిస్తూనే ఉన్నాం. నేను స్తోత్రం చెల్లించండి అందరూ. వారందరూ దేవుని కృప కొరకు చెప్పిన వారే. ఆ కృప ఎవరి ద్వారా పొందుకుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు ఎవరికైతే ఉంటుందో వారే ఆయన కృప పొందుకుంటారు. అందుకని వారి మనసులో ఉన్న మోషేను, ఏలియాను అక్కడ చూపించారు. ఆయన చూపించగానే పేతురు గారు కంగారైపోతున్నాడు. ప్రభువా, ఇక్కడే మన అందరం ఉండటం మంచిదనిపిస్తుంది నాకు. మీకొక గుడారం, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి, ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేద్దామని ఆలోచన మాకు ఉందంటున్నాడు. ఆ మాట ప్రభు విన్నాడు కానీ ఆయన జవాబు చెప్పలేదండి. ఎప్పుడైతే ఇలా చెబుతున్నాడో దేవుని మహిమ మేఘం వారి మధ్యకి దిగి వచ్చిందంట పరలోకము నుండి. హల్లెలూయా. ఆ మహిమ మేఘము దిగి వచ్చి ఆ మేఘములోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరమ తండ్రి మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. దేవుని స్తోత్రం. కొన్ని వేల సార్లు ఈ యొక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయించాను, చెబుతూ వస్తున్నాను. అందుకనే చదవద్దని చెప్పాను. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకు ఎన్నో సందర్భాలు జ్ఞాపకం చేసిన సందర్భాలే మీకు జ్ఞాపకం చేయని ఏవో కొద్దిగా ఉంటాయేమో. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇవ్వకుండా మీకు మేము చెప్పలేం. ఏ రోజు ఏం చెప్పాలో దేవుడు మాకు ఇస్తాడు కనుకనే అవి మీకు చెప్పగలం. కనుక ప్రియులారా, పరమ తండ్రి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటే వినుడి. అంటే అర్థం ఏంటి? మోషే గారి మాట వల్ల కృప దొరకదో, ఏలియా గారి మాట వల్ల కృప దొరకదో, యేసు మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు నీకుంటేనే దేవుని కృప పొందుకుంటావు. హల్లెలూయా. ఆ కృపే లోకములో పాపములో పడకుండా కాపాడేది. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించేది కూడా ఆ కృపయే. దేవునికి స్తోత్రం చెబుతారా? దగ్గరగా దేవుని స్తుతిందామండి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు పలికిన ఒక అద్భుతమైన మాట యోహాను భక్తుడు తన సువార్తల్లో రాశాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందామండి. ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవాన్ని పొందుతారు. వారు మరణము నుండి జీవములోనికి దాటిన వారు అవుతారు. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి శరీరధారిగా పంపించబడ్డారో తెలుసా ప్రియులారా? ఆ భయంకరమైన నిత్య మరణము నుండి, ఈ ఆత్మీయ మరణము నుండి, అనిత్య నాశనము నుండి మానవాళిని రక్షించడం కొరకు ఆయన భూలోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. కనుక ఆయన మాట విన్నవారు నన్ను రక్షించడం కొరకే, నశించిపోతున్న ఆత్మను రక్షణ ఇవ్వడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారని ఎవరైతే నమ్ముతారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు. వారే మరణము నుండి దాటి జీవములో ప్రవేశిస్తారు. దేవుని స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక మనం ఆయన దేవుని చేత పంపబడినవాడు. ప్రభువైన క్రీస్తు యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న మానవులను వెతికి రక్షించడానికి వచ్చారండి. ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించారు. ఆయన 30 సంవత్సరాలు ఈ పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి నేర్పించారు ముందా. తరువాత 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని యహలోకములో రుచి చూపించారు. అద్భుత మహత్య కార్యముల ద్వారా తన మహిమను కనపరిచారు.
33.5 సంవత్సరాల వయసులో ఏ పాపము లేని యేసయ్య పాపులైన మానవాళి కొరకు, వారి పాపముని వారిని విడిపించడం కొరకు కల్వరి శిలువకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన భరించాడు, ఆయన వహించి ఈ మానవాళికి పాప క్షమాపణ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిలువలో కార్చిన రక్తమే సమస్త మానవాళికి పాప క్షమాపణ అనుగ్రహించేది. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఎందుకంటే లోకములు ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయండి. నిజంగా యేసయ్య దేవుడైతే ఆ 3 మ్రేకుల మీద ఎందుకు వేలాడాలి అని ప్రశ్నిస్తున్నారు. అసలు యేసయ్య శిలువలో 3 మ్రేకుల మీద వేలాడాడనే సంగతి క్రైస్తవులు చాలా మంది ఎవరింతకేను క్రైస్తవేతరులకు తెలుస్తుందండి. ఎందుకంటే వారు పరిశీలిస్తున్నారు, బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఆ 3 మ్రేకుల మీద ఎందుకు వేలాడాల్సి వచ్చింది? ఆయన దేవుడు అయితే అంటున్నారు. ఆయన 3 మ్రేకుల మీద వేలాడబడకపోతే మానవాళికి పాప క్షమాపణ దొరికేది కాదు. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడై ఉండి బలహీనులైన మన కొరకు బలహీనుడిగా మారిపోయాడని రాయబడి ఉంది. మహాపరిశుద్ధుడైన దేవుడై ఉండి పాపులైన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పాపిగా శాపగ్రస్తుడిగా శిలువకు అప్పగించుకున్నాడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సత్యము లోకస్తులు తెలియకపోవచ్చు కానీ దేవుని బిడ్డలు ఎరిగి ఉండాలి. ఈ లోకములు ఎక్కువ ప్రశ్నలు అయ్యే వస్తున్నాయి. నువ్వు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు, పెళ్లికి వెళ్తున్నా, ఫంక్షన్కి వెళ్తున్నా, కార్యక్రమాలకు వెళుతున్నా నిన్ను అడుగుతుంటారు, దేవుడిని ఎరగిన వారు, యేసుబాబుని నమ్ముకున్నావా? మరి యేసుబాబు ఎందుకు 3 మ్రేకుల మీద సిలువలో వేలాడాడు? దేవుడైతే ఆ 3 మ్రేకులు కూడా తీసివేసుకుని దిగి రావచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి, ఆయన సిలువలో వేలాడకపోతే ఈ మానవాళికి రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. లోకంలో మత గ్రంథాలని చెప్తున్నాయి, సర్వపాప పరిహారార్థం ఆయన లోకములు తన రక్తాన్ని చిందించారని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని ప్రతి మత గ్రంథం చెప్తుంది. అయితే ఆ రక్తం ఎవరిది అంటే ఆ దేవదేవుడిదే ఉండాలని రాయబడి ఉంది ఆ శ్లోకంలో. దేని స్తోత్రం. సర్వపాప నివారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, అంతవరకే చూస్తున్నారు వాళ్ళు. తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, అది దేవుడిదై ఉండాలి, ఆయనే ఉచితంగా చిందించాలి, లోకానికి వచ్చని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అన్ని మత గ్రంథాల్లో ఉంది ఆ యొక్క మాటలు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కానీ ఆ శ్లోకాన్ని సగమే వారు చూస్తున్నారు కానీ మిగతాది వారు చూడలేదు ప్రియులారా. కనుక కోడెల యొక్కయు, అలాగే ఎద్దుల యొక్కయు, అలాగే గొర్రెల యొక్కయు రక్తము ద్వారా ఏ మానవుడు పాప విమోచన పొందలేడు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో బలులర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టం అన్నాడండి. ఎందుకు ఆ బలులర్పిస్తారు మూగ జీవుల్ని మీరు? దానివల్ల ఏం ప్రయోజనం? నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకోండి, నా కృప మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఆ కృపే మనల్ని కాపాడేదండి, ఆ కృపే మనల్ని రక్షించేదండి, ఆ కృపే మనల్ని నిత్య జీవానికి పాత్రులుగా మార్చేది. యేసు ప్రభు వారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో ఒక స్త్రీ యేసు వద్దకు వచ్చిందట. యేసు ప్రభు వద్దకు వచ్చి అంటుంది, బోధకుడా, నిన్ను కనిన గర్భము ఎంత గొప్పదో, ఎంత ధన్యురాలో అంటుంది. నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో అంటుంది. అవును గాని మా దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించేవారు అంతకంటే గొప్పవారని చెప్పాడు ప్రభు. దేవుని స్తోత్రం అందరూ. మరియా దేవుని మాట విన్నది, ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డది. దేవదూతనే గాబ్రియేలు దూత వచ్చి ఒంటరి ఉన్న మరియతో మాట్లాడింది. ఆ ప్రాంతంలో ఆమె పరిశుద్ధంగా ఉంది కనుక, పవిత్రాలు కన్యక ఉంది కనుక
ఆమెతోనే గాబ్రియేలు దేవతతో మాట్లాడింది. దయాప్రాప్తురాలా నీకు శుభము అంది. అయ్యో శుభం వచ్చిన ఏమిటో అని చూసినప్పటికీ, ఇదిగో నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, ఆయనకు యేసు అనే పేరు పెట్టబోతున్నావు అని చెప్పింది. నువ్వు కంగారు పడకు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని దాల్చబోతున్నావు. అయ్యా నేను కన్యకను, వివాహం కాని దాన్ని, పురుషుని ఎరగిన దాన్ని, నాకు ఎలా పిల్లలు పుడతారంది. అప్పుడు గాబ్రియేలు దేవత చెప్పారు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని దాల్చబోతున్నావు. దేవుని స్తోత్రం చెబుతామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కనుక అతడు లోకరక్షకుడిగా లోకాన్ని రాబోతున్నాడు, అందుకని యేసు అని పేరు పెట్టబోతున్నావు అని చెప్పారు. ఆ మాట విన్న మరియా సమాజానికి భయపడలేదండి. ప్రధానం అంటే చేయబడింది యోసేపుతో, కానీ వివాహం కాలేదు. ప్రధానం చేయబడేటువంటి యోసేపు విడిచిపెడతాడేమో, నన్ను చేసుకోడేమో అని ఆలోచన కూడా పెట్టుకోలేదండి. దేవుని మాట విన్నది, ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డది. అందుకే ఆమె ధన్యురాలైంది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ధన్యురాలు అని రాశారు. హల్లెలూయా. స్త్రీలలో ఆశీర్వదించబడిందని రాశారు, కానీ ఆమెను దేవుడు అని దేవతని ఎక్కడా కూడా బైబిల్లో లేదు. ఇప్పుడు వాళ్ళు దేవతను చేశారు చాలా మంది, అది వాక్యానికి విరుద్ధం. దేవుని స్తోత్రం. నీవు కూడా దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు నీకుంటే నీవు కూడా ఆ మరియ పొందుకున్న కృపను పొందుకుంటావు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు అని, క్రైస్తవురాలు అని ఎంతమంది హేళన చేసినా, అవమానపరిచినా, గేలి చేసినా నువ్వు సిగ్గుపడవు, తలదించుకోవు, ధైర్యముతో ముందుకు సాగిపోతావు. అందుకంటే క్రీస్తు కృప అంత గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు మనకు రావాలండి. ఆ మనసు మనలోకి వచ్చినప్పుడే ప్రియులరా ఆయన కృపను మనం పొందుకోగలము. హల్లెలూయా. అదే చెప్పాడు ప్రభు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుకుంటాడు, మరణము నుంచి దాటి జీవములో ప్రవేశిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట విని ఆ ప్రకారంగా మనం జీవించాలి. పరమ తండ్రి చెప్తున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఈయన బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభువే పరమ తండ్రి చెప్తున్నారు. కనుక యేసు మాట వినాలి, ఆ ప్రకారంగా మనం జీవించే మనసు వస్తే చాలండి. మనసు ఎరిగిన మంచి దేవుడు ఆయన కృప నీకు ఇస్తాడు. ఆ జీవించాలని మనసు నీకు వస్తే చాలు. నువ్వు బాప్తిసం పొందినా పొందకపోయినా ప్రభు మాట విని ఆ ప్రకారంగా జీవించాలని మనసు నీలోకి వస్తే చాలు, ఆయన కృప నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ కృపే లోకములో మనల్ని నడిపించేదిగా ఉంది ప్రియులారా. కనుక యోహాను సువార్త 6వ అధ్యాయంలో 47వ వచనంలో ఒక మాట ఉందండి, దయతో చదువుతారా? విశ్వసించిన వాడే నిత్య జీవము పొందుతాడు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు యేసుగా 2025 సంవత్సరాలు ఎందుకు భూలోకానికి వచ్చారు? 33 సంవత్సరాలు భూలోకమును సంచరిస్తూ మానవాళికి ఏమి ప్రబోధించారు, ఎటువంటి మాదిరి చూపించారు? 33.5 సంవత్సరాల వయసులో కల్వరి శిలువకు అప్పగించుకుని మానవాళికి రక్షణ ఏ విధంగా అనుగ్రహించారు? నిజముగా నువ్వు ఎరిగి ఉంటే ఆయన పట్ల నువ్వు విశ్వాసము కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. ఆయన చేసిన కల్వరి శిలువ యాగమే నా పాపానికి క్షమాపణ అనుగ్రహించబడింది. ఆయన కార్చిన రక్తమే నన్ను పాపము నుండి విమోచించి పరిశుద్ధ మార్గములో నడిపిస్తుందని విశ్వాసం మనలోకి వస్తే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, పితరులు అనగా పూర్వం, క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరిచిన ప్రజలైన ఇశ్రాయేలీలు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు, వారు ఆకలేసినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవదూతల తిని ఆహారాన్ని, మన్నాను ఆకాశం నుండి కురిపించాడంట వారికి. అన్న అనగా ఎందుకు మన్నా అన్నారంటే అది ఏమిటో వీరికి తెలియదు.
మన్నా అనగా ఇది ఏమి అని అర్థం ఇస్తుంది. హల్లెలూయా. కనుక కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉన్నాయటండి, మంచు వలె ఆయన కురిపించాడట. ఆ కురిపించిన ఆహారాన్ని చూసి ఇదేమి అన్నారు. దానికి అనుబంధముగా మన్నా అని దానికి అర్థం చూపించారు. హల్లెలూయా. అందుకని మన్నా అని చెప్పేసి రాసుకొచ్చారు. ఆ మన్నాను తింటున్నటువంటి వారు ఇది ఎంతో అపోహముగా ఉన్నది, ఎన్నడూ తిన్నది కాదు, దేవదూతలు తినే ఆహారం అంటది. అది దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతిరోజు వారికి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడు కొంతకాలం తిని 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 ఇది అపోపం కాదు, అశుద్ధం అయిపోయింది అన్నారంట. చూడండి, రోజు పలావ్ తినేవాడికి పలావ్ అంతా రుచికరంగా ఉండదు. హల్లెలూయా. దగ్గర స్వాతం చెల్లిస్తారా? కనుక తిని 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 అపోపము అనగా అమోఘమైన ఆహారం అనేది అశుద్ధంగా మారింది అట్టింది వారికి. తిని తిని రోత పుట్టింది. మోషేతో అంటున్నారు, ఎంతకాలం తినే మన్నా, మాకు పూరీలు కావాలి, మాంసం కావాలని అడిగారట. దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఆ మాంసాన్ని, ఆ పూరీళ్ళు పిట్టలను ఫ్రై చేసి మరి ఆకాశంలో కురిపించాడంట. ఆయన భూమి మీద కురిపిస్తే అవి తిన్నారు. దేని స్తోత్రం చెల్లించండి. మరి మన్నాను కురిపించిన, పూరీలు కురిపించి పోషించిన వారు చివరికి ఏమైపోయారు? వాళ్ళు మరణించారు. అనగా నిత్యనాశనానికి పోయారు, నిత్య జీవాన్ని పొందలేదు వారు. ఆ యొక్క దేవదూతల ఆహారం కానీ, ఆ యొక్క పూరిల్లు కానీ వారిని నిత్య జీవానికి నడిపించలేదు. అలాగే లోకములు ఎటువంటి విలువైన, మృదువైన, రుచికరమైన ఆహారాలు మనం తిన్నా కానీ అవేవి మనం నిత్య జీవానికి నడిపించవండి. అది సంగతి. స్తోత్రం చెల్లించారు అందరూ. ఈ లోకానికే పరిమితం అది. ఆ తిన్న కాసేపు నువ్వు ఆనందిస్తావు, చివరికి నీవు పోయేది. కనుక నిత్య జీవానికి నడిపించేవి కాదు, దేవునితో జీవించే వారికి చేసేవి కాదు లోక సంబంధమైన ఆహారాలు ఏవి కూడా. అందుకే ప్రభు అంటున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎందుకంటే నేనే పరలోకముని దిగి వచ్చిన జీవాహారాన్ని. దేవుని స్తోత్రం. కనుక ఆయన భూలోకానికి ఎందుకు శరీరధారికి వచ్చాడంటే ఆయనే మానవాళికి ఒక జీవాహారంగా మారిపోవడానికి వచ్చాడు, జీవపు రొట్టిగా మారిపోవడానికి వచ్చాడు, జీవజలపు ఊటగా మారిపోవడానికి వచ్చాడు. ఆయన కల్వరి శిలువ యాగము ద్వారా, ఆయన శరీరము నలగొట్టబడము ద్వారా జీవాపు రొట్టిగా మారిపోయాడు. ఆ శిలువలో చిందించిన రక్తమే ప్రియులారా జీవజలపు ఊటగా లోకములో ప్రవహింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు సిద్ధపరిచిన ఆహారం. అనగా దేవుని నమ్ముకున్న బిడ్డలకు దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారే నిజమైన దేవుని బిడ్డలు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించేవారు, వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడు. గనుక వారి కొరకే తన శరీరాన్ని జీవాహారముగాను అనే రక్తాన్ని జీవ జలపు పాత్రగాను ఆనాడే ఆయన సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు మనం సమీపించేది ప్రభు బల్ల. ఈ ప్రభు సిద్ధపరిచిన బల్ల మీద ఆయన శరీరం అనే జీవాహారం ఉంది, ఆయన రక్తం అనే జీవజలపు పాత్రను పెట్టాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ జీవాహారాన్ని తిని ఈ జీవజలాన్ని మనం త్రాగితే ప్రియులారా మనం నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. అంతేగాని లోకములో చాలా బలలు ఉన్నాయి. లోకములో అనేక మంది ఈనాడు బలలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనాడు వివాహాల్లో, ఫంక్షన్లో కూడా ఆ రోజుల్లో పూర్వము బలలుండేవి, కుర్చీలుండేవి, అరిటాకులుండేవి. రాను రాను మళ్ళీ ఏమన్నారు? బప్పి అన్నారు. కొన్ని స్థలాలు ఈనాడు బాగా డబ్బులు కలిగిన వారు, ఇప్పుడు ఫ్యాషన్ పెరిగిపోయింది కనుక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నారండి చాలా స్థలాల్లో భోజనాలు తినడానికి.
దాన్ని భోజనపు బల్ల అంటారు. ఆ బల్ల మీద ఎన్ని రకాలు ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా, దగ్గరగా స్తోత్రం చెబుతారండి. ఎన్ని రకాల వంటలు. నేను గత కొన్ని నెలల క్రితం కందికుప్ప దగ్గర, చిన్న కందికుప్ప అంటారు, అసలు గాజుం తిప్పది, ఆ మాట పలకడానికి ఇష్టం లేక వాళ్ళు చిన్న కందికుప్ప అని పేరు పెట్టుకున్నా. అక్కడ ఒక ఫంక్షన్కి పిలిచారు వాక్యం చెప్పడానికి. ఆ వాక్యం అయిపోయింది. ఎందుకంటే ఆ వాక్యం అక్కడ ఫంక్షన్ వేరేగా ఉందని అంతా, అంటే పాస్టర్ గారు పక్కన నిలబడి వాక్యం చెప్పుకుంటూనే పోవాలి. వచ్చిన అతిథులందరూ కూడా ఆ బిడ్డ మీద అక్షంతలు వేసుకుంటానే వెళ్ళిపోయేవారు. ఆ ఫంక్షనే గొప్ప వెరైటీ ఫంక్షన్. చూసేమో చాలా ఆశ్చర్యపోయాం. ఇంకెందుకు కూటం అంటే చెప్పుకుంటూ పోవాలి. ఇది వినడానికి 4-3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా గెస్ట్లే, రాజకీయవేత్తలు. తీరా మమ్మల్ని భోజనానికి వెళ్ళమన్నారు. డాబా పైన ఏర్పాటు చేశారు సేవకులకి. పైకి వెళ్ళి చూసినప్పటికి అన్ని రౌండ్ టేబుల్స్ అండి. రౌండ్ టేబుల్స్, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారో. కొన్ని టేబుల్ ఏర్పాటు చేసేసారులే, ఆ ఇస్తర్లో వేసినటువంటి పదార్థాలు చూస్తే మతిపోయింది. ఎన్ని రకాల ఐటమ్సా, ఎన్ని రకాల ఐటమ్స్, ఎన్ని రకాల ఐటమ్స్ తిన్నా నిత్యజీవం పొందుకుంటామా? పొందలేము. అక్కడదే అయిపోతుంది. దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రభు బల్ల మీద ఉన్నటువంటి జీవాహారం, ఈ జీవజలం అనేది ప్రియులారా, అది నిన్ను లోకములో పాపములో పడిపోకుండా కాపాడే ఆహారం ఇది. శ్రమలు, కష్టాలు, శోధనలు కృంగిపోకుండా, కృషించిపోకుండా బలమునిచ్చి నడిపించే ఆహారమే ఈ జీవాహారం. ఈ ఆహారములోనే క్రీస్తు కృప ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క బల్ల మీద సిద్ధపరిచినటువంటి, ఈ ప్రభు బల్ల మీద సిద్ధపరిచిన జీవాహారాన్ని తింటే, ఈ జీవజలమును త్రాగగలిగితే దేవుని కృప నిన్ను అత్యధికంగా బలపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కృపతో నిండినది ఈ బల్లండి ప్రియులారా. ఈ జీవాహారములు దేవుని కృప ఉంది, ఈ జీవజలములు దేవుని కృప ఉంది. ఇది తిన్నమున, ఈ త్రాగిన రోజున నీవు దేవుని కృపలో బలవంతుడిగా మారిపోతావు. హల్లెలూయా. లోకములో పాపము ఎంతకాలం జీవించినా పాపముల లోకములో పడిపోకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఈ యొక్క జీవాహారం, జీవజలం అంత గొప్పదండి. దేవుని స్తోత్రం. అందుకంటాడు, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 57-58 వచనాలు కూడా చదవండి దయతో. ఎల్లప్పుడూ జీవించినంటే ఎప్పుడు దేవునితో కలిసి జీవిస్తాడు. ఇహలోకములో దేవుడితో కలిసి జీవిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితోనే ఉంటాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రజలైన మనం ఇహలోకములోను లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడితో కలిసి జీవించే వారం ఉండాలంటే ఈ ప్రభు సిద్ధపరిచినటువంటి ఈ బల్లలో మనం పాలు పొందేవారం ఉండాలి. ఈ జీవాహారాన్ని తినేవారుగా, ఈ జీవజలపు పాత్రలను త్రాగేవారముగా మనం ఎప్పుడైతే సిద్ధపరచబడతామో ప్రియులారా, మనము నిత్యము దేవునితో కలిగి జీవిస్తాం. ఎందుకంటే ఆ కృపామైన దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకని ఈ బల్లను ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు కలిగిన వారు కొరకే దేవుడు సిద్ధపరిచాడండి. కృతజ్ఞత భావము కలిగి జీవించే అనుభవం ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడే నువ్వు దేవుని బిడ్డ. దేవుడు సిద్ధపరిచిన ఈ బల్ల మీద ఉన్న జీవాహారాన్ని తినడానికి, ఈ జీవజలము పాత్రలోని త్రాగడానికి తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. దినారాధనలు మీ సన్నిధి నుంచినందుకు వందనాలయ్యా. ఎవరైతే నీ మాటను విని ఆ ప్రకారంగా జీవించే మనసు కలిగి ఉంటారో వారే నీ పట్ల కృతజ్ఞత భావం కలిగిన వారని, వారిని నీ కృపనిచ్చి నడిపించేవాడవని నీ లేఖనాల ద్వారా మాట్లాడి ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నీ కృపను పొందుకుంటారో వారిని బలను గూర్చి అయా ఎరిగిన వారై ఉంటారని
సిద్ధపరిచిన భోజనమును స్వీకరించి మీ జీవాన్ని పొందుకొని నిత్యము నీ సన్నిధిని సహవాసమును కలిగి ముందుకు కొనసాగి కృపవారు పొందుకుంటారని నీ లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. విన్న వాక్ష ప్రతి హృదయంలో ఫలించే కృపనివ్వండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరి స్థితిలో పరిస్థితులు ఉన్న దేవుడువు గనుక వారి స్థితిగతులు మార్చమని అడుగుచున్నాను. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. గాయపడిన వారి గాయాలు కట్టండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారి గర్భాలు తెరవండి ప్రభు. గర్భిణీ స్త్రీలు సుఖకాన్పునివ్వండి. బాలింతలుగా బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైదిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలో, పరిచర్యలో సహకరించిన బిడ్డలను, సహకరిస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాం. వారి కుటుంబాలను దీవించమని అడుగుచున్నాం. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలపై మీ కాపుదలకు అందుష్టించి ఉన్నతమైన స్థితిలో వారిని నిలపండి. ఈ నెలలో ఇంకా ITA ఆయా ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించున్నాయన. అయ్యా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులను దీవించండి. ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి వారి చేతి పనిని దీవించి నూరంతల ప్రతిఫలం దయచేయమని, రక్షణ లేని రక్షణ దయచేయమని, అయ్యా రోగులకు స్వస్థతనివ్వని అద్భుత మార్చు కార్యముల ద్వారా నీ మహిమని కనపరిచి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలము దేవుని కృప సమాధానం తోడుగా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. షలోమ్.